హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆగస్ట్ 15th ఫ్రెండ్స్. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజైతే నేను ఇంట్లో మంచిగా పిల్లల కోసమని కేసరి చేశాను అనమాట. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మా పాప అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉందన్నమాట, వందే మాతరం సాంగ్కి. అందుకని అలా వైట్ డ్రెస్ వేసుకొని ఆరెంజ్ చున్నీ వేసుకునింది. ఇంకా మా బాబు అయితే ఏ దానిలో లేడు ఫ్రెండ్స్, ఎందుకంటే మా బాబుకి అలా పార్టిసిపేట్ నేర్చుకునేటప్పుడు అంత ఫీవర్ వచ్చిందనమాట. సో అందుకనే బాబు ఏ దాంట్లో పార్టిసిపేట్ అయితే చేయలేదు, పాప అయితే డ్యాన్స్లో చేసింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారో చూడండి. ఇక్కడ రోడ్డు పైన చాలా దగ్గరే అనమాట. సో నో టెన్షన్ ఫ్రెండ్స్, నాకైతే స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తారు, అన్నం తిని మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. చూడండి ఇద్దరు అన్న చెల్లెలు ఎలా వెళ్తున్నారో. ఇక్కడ చూడండి స్కూల్ చూపిస్తున్నా, అక్కడ టాప్ టెర్రస్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, పైన అదే అనమాట బిల్డింగ్. కలర్గా ఉంది కదా, కలర్ఫుల్గా ఆ బిల్డింగ్ అనమాట. ఇక్కడ చెట్టు ఉంది చూడండి, ఆ గేట్ ఓపెన్గానే అయిందనుకోండి, ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే వర్క్ జరుగుతుంది అక్కడ స్కూల్లోన. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ చేసేసి స్కూల్కి పంపించేశాను. సో ఇది వచ్చేసి శనివారం బ్లాగ్ అనమాట, ఆగస్ట్ 15th, ఆగస్టు 15వ రోజు అనమాట ఈ వీడియో వచ్చేసి. సో ఇంకా పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ వేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నా ఛానల్ కింద మీరు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ అని ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని మీరు నొక్కాలన్నమాట. అలా నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోవాలి. అంటే అలా పెట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వచ్చి చేరుతుంది, మీరు వీడియో చూసేయచ్చు. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నీ కడిగేసుకున్నాను. కొన్నే పన్నాయి అనమాట మార్నింగ్, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను కాబట్టి కొన్నే పన్నాయి సామాన్లు. సో అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. నైటే కడిగేస్తాను కాబట్టి నో టెన్షన్. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసేసాను. ఇంకా అవన్నీ అంట్లు కడిగేసుకున్నాను. చూడండి మిషన్ అయితే వర్క్ జరుగుతుందనమాట, తన పని తను చేసుకుంటుంది. సో అక్కడ బట్టలన్నీ అయిపోయేసరికి ఇక్కడ మనం ఇంకా ఏదైనా పని ఉన్నింది అయితే చేసేసుకోవాలి. ఇంకా పిల్లలు వచ్చేసరికి మంచిగా గోధుమ రవ్వతోనైతే కేసరి చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది లావు గోధుమ రవ్వ కాదు, కేసరి రవ్వ అని దొరుకుతుందనమాట. గోధుమ రవ్వ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఆ రవ్వతోనైతే కేసరి చేద్దామనేసి అయితే ఉన్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీటు, ఎందుకంటే ఆగస్ట్ 15th కాబట్టి ఇంట్లో తీపి అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఆగస్ట్ 15th కానీ జనవరి 26 కానీ ఇలా అన్ని పండుగలు చేసుకుంటాం అనమాట. సో చాలా హ్యాపీ. ఇంకా పిల్లలు వచ్చేసరికి చేసేద్దామని అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్తోనైతే మెజర్మెంట్ తీసుకున్నాను నేను కేసరి రవ్వని. చూడండి ఫుల్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే చాలు ఇంకొక పూటకి, లేకపోతే అది మిగిలిన నైట్కి తింటాం ఫ్రెండ్స్ అంతే. సో ఇలా చూడండి, ఇంక ఇలా కొలత అయితే తీసుకున్నాను. అందులో మిరియాలు వేసాను ఫ్రెండ్స్. నేను ఏదైనా ఇట్లా రవ్వల్లోనైతే పురుగు పడకుండా నేను మిరియాలు లవంగాలు అలా వేసి పెట్టేసుకుంటాను అనమాట. బియ్యంలో కూడా మనం పురుగు పడకుండా ఉండడానికైతే మిరియాలు లవంగాలు అలా వేసేసుకోండి ఫ్రెండ్స్, అస్సలు పట్టవన్నమాట. సో అవే అనమాట నల్లగా వచ్చాయి అక్కడ. ఇక్కడ చూడండి చక్కెర కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను దానికన్నా, ఆ రవ్వ కన్నా ఈ చక్కెరను కొంచెం తక్కువ, ఎందుకంటే స్వీట్ కొంచెం తక్కువే తిందాంలే, స్వీట్ ఎందుకు అనేసి. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాటిలోకి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. చూడండి బాదం తీసుకున్నాను, తర్వాత గోడంబి, చూడండి ఎన్ని కావాలో అన్నీ, బాదం గోడంబి, ఆ తర్వాత యాలకులు ఒక 5 యాలకులు అయితే తీసుకున్నాను. సో వాటిని అలాగే ఒకే దంచేసి అలాగే వేయడం అనమాట, పొట్టుతో సహానే వేయడము. ఇంకా ఇవి ఫ్రెండ్స్. ఇంకా నెయ్యి ఉండాలి ఇందులోకి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నెయ్యి అనమాట. నెయ్యితో కనుక చేసుకుంటే కేసరి సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. సో చూడండి చూపిస్తున్నాను, రవ్వ చాలా చిన్నగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్, గమనించండి మీరు ఒక్కసారి. కేసరి రవ్వ అని అయితే దొరుకుతుంది, సో ఇది వాడండి, చాలా మంచిది. నేను ఉప్మా రవ్వ కూడా ఇదే అనమాట వాడేది, గోధుమ రవ్వ అనేది చిన్నగా వస్తుంది అనమాట. చూడండి కేసరి రవ్వ అని అయితే షాప్లో మనకు దొరుకుతుంది ఎక్కడైనా కూడా. సో ఇది ఫ్రెండ్స్, మనం చిన్న టిప్స్గా అయితే అదే ఇలాంటి పదార్థాలు పాడవకుండా ఉండడానికి మిరియాలు లవంగాలు అలా వేసేసి పెట్టేసుకోండి. బియ్యంలో కానీ ఇడ్లీ రవ్వలో కానీ ఇలా ఉప్మా రవ్వలో కానీ ఇంకా ఏదైనా కూడా ఇలా రవ్వలు పిండి ఉంటుందనుకున్న పిండిల్లోన ఇలా ఒకటి వేసేసి పెట్టేసుకోండి, ఒకటి 4-5 ఏం పురుగు పట్టవు అనమాట, చాలా బాగుంటాయి. ఇది కిచెన్ మన
టిప్ అనమాట. కిచెన్ వంటింటి చిట్కా అనమాట ఇది. మన వంటింట్లో ఉండే సామాన్లు ఏవి పాడవకుండా, మనం తినే ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలి అంటే అలా లవంగాలు, మిరియాలు వేసేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి కడాయి పెట్టేశాను. హీట్ అయిన తర్వాత ఇది నెయ్యి ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ తయారు చేశాను. చూడండి కావాలంటే అప్పుడు కొద్దిగా పక్కకు తీసుకున్న నెయ్యి గిన్నెలోనే ఉన్నిందనమాట. సో అదింత వేసేసాను. ఇంక ఇప్పుడైతే వాడేసుకుంటున్నాను అనమాట. ఇంకా తక్కువ పడుతుంది. తర్వాత ఆ డబ్బాలేదు కూడా వేసేసుకుంటాను. ఇంక ఇక్కడ చూడండి ఇంకా నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి దూరగా అయితే వేయించేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో అయితే మంట పెట్టాను. మనం ఎక్కువ పెట్టుకున్నా కూడా మాడిపోతాయి. ఇంక ఇందులో వచ్చేసి ద్రాక్ష వేద్దాం అనుకున్నాను కానీ తినరు ఫ్రెండ్స్. ఆ స్వీట్లోన ఈ ద్రాక్ష ఏమైపోతుందంటే మెత్తబడిపోతుంది అనమాట, అతుక్కుంటుంది. సో పక్కకు తీసి పెడుతున్నారు పిల్లలు. ఇంతకుముందు వేసేదాన్ని. సో ఇంక మా ఆయన కూడా ఏం వేయొద్దులే ద్రాక్ష ఏమి ఈ పాయసంలోకి, ఈ కేసరిలోకి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం పాయసం సేమియాతో చేసుకునే పాయసంలోనైతే ద్రాక్షలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి అవసరం లేదనేసి అయితే నేను స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్, అది వేసుకోలేదనమాట. సో మీకు ఇష్టమైతే కనుక ఎండు ద్రాక్ష కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ చూడండి బాదాము, గోడంబి ఇవి రెండే తీసుకున్నాను అంతే. ఇంకెక్కువ ఏం డ్రై ఫ్రూట్స్ లేవు. సో ఇవి రెండే అనమాట. ఈ కేసరి రవ్వలకి అయితే వేస్తున్నాను. సో సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ కేసరి అనమాట. మా ఆయన చాలా ఇష్టంగా అయితే తింటాడు ఫ్రెండ్స్. స్వీట్లో మా ఆయనకి భక్షాలన్నా ఈ కేసరి అన్న చాలా ఇష్టం అనమాట. సో ఆయన కోసమే నేను చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలన్నా తక్కువ ఇష్టపడతారు ఈ కేసరిని, కొద్దిగా తింటారు. కానీ భక్షాలు బాగా తింటారు మా పిల్లలు కూడా, వాళ్ళ డాడీ లాగే అనమాట. కాకపోతే మా ఆయనకి ఇంక ఇట్లా ఇంట్లో ఏది చేసినా కూడా చాలా ఇష్టం అనమాట. సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను ఫ్రెండ్స్, చేసి పెట్టడం అనమాట పిల్లలకి కానీ మా ఆయనకి కానీ. ఇక్కడ చూడండి కొద్దిగా వేస్తున్నారు కలర్ ఫుడ్ అనమాట. కొద్దిగా వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ కలర్ కూడా రాకుండా లైట్గా చూడండి. ఇంతే, చాలా లైట్ కలర్ అయితే వచ్చింది, ఆరెంజ్ కలర్లో వస్తుంది అనమాట. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మరి తిక్క కలర్ అయిపోతుంది, అందుకే కొద్దిగా వేసాను నేనైతే. ఇంక ఇక్కడ చూడండి కొద్దిగా పైన మరి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక స్పూను, ఇంకా చాలు ఫ్రెండ్స్, ఇంతే అనమాట. నెయ్యి ఇంకెక్కువేమీ వాడాల్సిన పని లేదు. ఇంక ఇక్కడైతే చూడండి ఇంక ఎసరు కాగడానికైతే పెట్టానమాట. కాబట్టి ఇంక ఇక్కడ చూడండి తిప్పుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎసరు మరిగేస్తే యాలక బుడ్లు కూడా వేసాను చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి మీకు. యాలక వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్, ఫ్లేవర్ మంచిగా వస్తుంది, స్వీట్ మంచి వాసన అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో మా ఇంట్లో ఆగస్టు 15 అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా పిల్లలు హ్యాపీగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు మంచిగా అక్కడ ఎంజాయ్ చేసేసి ప్రోగ్రామ్ చూసుకొని అయితే ఇంటికి వచ్చారు. వచ్చేసరికి మధ్యాహ్నానికి పిల్లలు వచ్చేసరికి ఇది రెడీ చేసేసాను అనమాట. తర్వాత అన్నం పెట్టాను, పప్పు చేశాను. సో ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూగా అయితే పెడతాను ఫ్రెండ్స్. నేను మధ్యాహ్నం అన్నం పప్పు చేయడం కానీ ఏమైనా కానీ నేను కూడా పెడతాను. ఇది ఇక్కడికే లెంతీ అయిపోతుందని ఇంక ఇక్కడికే కేసరి వరకు అయితే చూపించేస్తున్నాను ప్రాసెస్ కూడా. ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఇంక ఇక్కడ ఎసరు కాగిన వెంటనే నేను ఇంకా రవ్వ వేసేస్తాను అనమాట. రవ్వ వేసేసి బాగా కలుపుతున్నాను అడగంటకుండా. చిన్నగానే మంట పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అది చిట్లుతుంది బయటికి. సో చిన్నగానే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, చూడండి తయారైపోయింది అనమాట. ఇప్పుడు ఈ టైంలోన డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని వేసేసుకొని అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి ఎలా వేసానో. డ్రై ఫ్రూట్స్ మధ్యలో అలా వస్తూ ఉంటాయి కదా తినేటప్పుడు, చాలా బాగుంటుందన్నమాట. చూడండి నేను కలర్ చాలా లైట్గా వేసాను కాబట్టి ఎంత లైట్గా కనిపిస్తుందో చూడండి. కేసరి పాయసం వచ్చేసి చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. చూడండి రవ్వ అయితే ఇంకంతా ఉడికేసింది ఫ్రెండ్స్, తయారైపో వచ్చింది. ఇక్కడ తయారైంది, ఇంకా చూపించేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేద్దామనేసి అయితే రెడీ చేసేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఆగస్ట్ 15 ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి ఫ్రెండ్స్. అలా కొట్టడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా వీడియోస్ మీ ముందుకి ప్రతిరోజు వ్లాగ్ రూపంలో అయితే తీసుకొని వస్తాను, నా డైలీ రొటీన్స్. కాబట్టి ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా నేను పిల్లలు వచ్చేసరికి బౌల్స్లో రెడీ వేసి పెట్టేద్దామనేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా సర్వ్ చేసేసి ఒక స్పూన్ పెట్టేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఏం చక్కగా తినేస్తారనమాట. చూడండి ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి, ఇది ఆగస్ట్ 15 వీడియో వచ్చేసి ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో మా ఆయన కూడా సూపర్గా లాగించేస్తారు ఫ్రెండ్స్, పెట్టేసుకొని బాగా తిన్నాడు అనమాట. ఇలా కప్పులో కాదు ఆయన ప్లేట్లోనే వేసుకున్నాడు అనమాట. చూడండి ఇంక రెడీ అయిపోయింది. ఇంక పిల్లలు వచ్చేస్తున్నారు చూడండి, చూపించేస్తాను. వచ్చేసారు.
బాగా జరిగిందా? డ్యాన్స్ వేసావు బాగా పర్ఫార్మెన్స్? వీడియోలు తీసినారా స్కూల్లో టీచర్స్? ఏ సాంగ్ చేసినావు? వందే మాతరం. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏమిచ్చినారు? చాక్లెట్లు ఇచ్చినారా? అడే తిన్నావా? మమ్మీ కోసం తీసుకురాలేదేమి? అవునా? ఓకే 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 ఓకే. ఇక్కడ చూడండి, మా బాబు వస్తాడు. ఎలా జరిగింది సంజయ్? బాగా జరిగింది. బాగా జరిగిందా? కానీ నేను ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలే. ఎందుకు? ఆ రోజు నేను హాస్పిటల్ పోయాను. వన్స్ అగైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సేమ్ టు యూ. మా పాప డ్యాన్స్లో ఉండిందనమాట, అందుకే డ్రెస్ ఫ్రెండ్స్ చూడండి, డ్రెస్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇలా అనమాట హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే ఇలా జరిగింది. మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్రపు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఆగస్ట్ 15th రోజు అయితే గ్రౌండ్లో ఈవినింగ్ అయితే ఫ్లాగ్ మంచిగా పిల్లలు అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా స్కేటింగ్ చేస్తూ ఫ్లాగ్ జెండా వందనం చేశారనమాట. ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లలందరూ ఆడేసుకున్నారు, స్నాక్స్ పెట్టేశారు, తినేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.